గతంలో గత ప్రభుత్వం 10 ఏళ్లలో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. మీ మేనిఫెస్టోలో చాలా హామీలు ఇచ్చారు. వాళ్ళని గద్దె దించడానికి అదొక కారణం అయితే, ఇంకొక కారణం అప్పట్లో ప్రభుత్వం 10 ఏళ్ళు చేసిన అవినీతి రకరకాలుగా. దానిపై విచారణ కూడా చేశారు మీరు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఏసీబీ, ఫార్ములా ఈ కేసులు ఇవన్నీ అంటే విచారణలోనే ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఇవన్నీ కంక్లూజన్‌కి వస్తాయా? మీరు చేసిన ఆరోపణలు రుజువయ్యే రకంగా ఉంటదా? ఎందుకంటే నిన్న లిక్కర్ కేసు మనం చూసాం. కొట్టేసింది కోర్టు. సరే, ఇప్పుడు కోర్టు తీర్పును అందరూ గౌరవించాల్సిందే. అంతే. నేనేమంటున్నా అంటే, రాజకీయ ఆరోపణలు ఎన్నికల సందర్భంగా 100 ఉండయి. మీరు భారతీయ జనతా పార్టీకి చూసినారు చాలా స్టేట్మెంట్స్ను. ఎలక్షన్ టైంలో 100 చెప్తాము, మేము అట్లా అంటలేము. అవును. మేము వాటన్నిటికీ ఇనిషియేట్ చేసినాం. ఉదాహరణ కాళేశ్వరం, సిబిఐకి అప్పచెప్పినాం. ఫార్ములా ఈ రేస్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. టెలిఫోన్ హియర్ ట్యాపింగ్ నడుస్తూ ఉంది. ఇవన్నీ ఎక్కడ కూడా కేసులు ముగిసిందేళ్ళు. తప్పకుండా చట్టం తన పని తను చేసుకోపోతూ తగిన విధంగా చర్య తీసుకొని ప్రజలకు ఒక వాస్తవాలు చెప్పే విధంగా విచారణ జరగాలని కోరుకుంటాను. రైట్. కరీంనగర్ జిల్లాలోనే, మీ జిల్లాలోనే కాబట్టి కాళేశ్వరం, దానివల్ల అసలు తెలంగాణకి ఎలాంటి ఉపయోగం జరగలేదంటారా? ఇప్పుడు కాళేశ్వరం కట్టిన తర్వాత అంతకుముందే మాకు వరద కాలువ నుంచి మిడిమానేరు నీళ్ళు వస్తాయి. అవును. మిడిమానేరు నుంచి లోయర్ మానేరుకి వస్తాయి. లోయర్ మానేరు నుంచి ఖమ్మం జిల్లా అక్కడ దాకా నీళ్ళు వెళ్తాయి. అవును. ఇది వరంగల్ నుంచి దొత్త. ఖమ్మం వరకు. అవును. ఇప్పుడు మొత్తం వాళ్ళు ప్రతి సంవత్సరానికి 172 టీఎంసీల నీళ్ళు ఎత్తిపోస్తూ వస్తున్నారు. 19 నుంచి 23 వరకు వాళ్ళు ఎత్తిపోసినాయి ఓన్లీ 169. 169లో 50 టీఎంసీ మళ్ళీ గోదావరికి వదిలేసి ఎల్లంపల్లి దగ్గర. అవును. కాబట్టి ఎల్లంపల్లి మేము కట్టిందే. మిడ్ మానేరు మా ప్రణాళికలో భాగంగా ప్రారంభమైన పనులు కొంత కాంట్రాక్టర్ జాప్యం వల్ల ఆగినా సరే, అప్పుడు వాళ్ళ తర్వాత నిర్మించిన కింద లోయర్ మానేరు మళ్ళా అది లోయర్ మానేరు లెగ్స్ అయితే, అవును, మిడ్ మానేరు నడుము అయితే ఎల్లంపల్లి గుండెకాయ. మీరు అక్కడ కట్టాల్సినటువంటి ప్రాణహిత చేవేలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుని తీసుకొని మీరు ఎక్కడో తమ్మిడిహట్టిని తీసుకొని పెట్టేసి చూడు. దానివల్ల ఇబ్బందులు వచ్చి మీరు రిజర్వాయర్లను బ్యారేజీలుగా పెట్టుకొని ఉపయోగించుకోవడం వల్ల జరిగినటువంటి కుంగిపోయింది. మాకేం సంబంధం లేదు, 2023లో కుంగిపోయింది అంతే. కాబట్టి నీళ్ళు ఆనాడు ఉన్నప్పుడు మీరు వచ్చింది అని అనుకుంటే ఇరిగేటెడ్ ఏరియా ఆర్ హార్వెస్ట్ అయిన క్రాప్ కంపేర్ చేసి లెక్కలు తీసుకుంటే తెలుస్తుంది. ఎవరు రహస్యం దాచిపెట్టేది కాదు కదా ప్రభుత్వ లెక్కలు. పెద్ద తేడా ఏం రాలేదు. ఎక్కువ ఉంది, ఇంకా హార్వెస్టింగ్ ఎక్కువైంది, ఇరిగేషన్ ఎక్కువైంది. సో కాళేశ్వరం నీళ్ళు వాడలేదు కదా. కాబట్టి ఆ సొమ్మును ఉపయోగించి ఆ రిడిజైన్ పేరు మీద ఇవన్నీ మార్పు చేయకుండా ఉంటే ప్రతిపాదన 38 కోట్ల ప్రాజెక్టు అప్పటికే అన్ని పనులు అయిపోయినాయి.